గూగుల్ ప్లే స్టోర్లో మన ఎస్ఆర్ఎస్ కోచింగ్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సులను మీరు పొందవచ్చు. యాప్ డౌన్లోడ్ లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంది. ఆల్ ది బెస్ట్. Please like, comment, share and subscribe to SRS Coaching Academy. Don't forget to press the bell icon. Yes, good morning. So today, ఈరోజు మనం కొత్త టాపిక్ వేద నాగరికతలు. సింధు నాగరికత తర్వాత మనకు వచ్చేటువంటి చాప్టర్ వేద నాగరికతలు. సో వేద నాగరికతలు అంటే ఏంటి, వేద నాగరికతలకు ఆధారాలు ఏంటి, వేద నాగరికత యొక్క లక్షణాలు ఏంటి, వేద నాగరికతలు ఎలా ముగించబడ్డాయి, ఇది మనం చూద్దాం. సో వేద నాగరికతలు అంటే మనకు క్రీస్తు పూర్వం 1500 నుండి 600 కాలం, క్రీస్తు పూర్వం 1500 నుండి 600 కాలాన్ని మనం వేద నాగరికతలు అంటాం. సో వేద నాగరికతలు అంటే అర్థం ఏంటి, వేదాల కాలంలో ఆవిర్భవించినటువంటి నాగరికతలు, వేదాల కాలంలో ఆవిర్భవించినటువంటి నాగరికతలను వేద నాగరికతలు అంటాం. అదేవిధంగా వేద నాగరికతలను మనము ఆర్య నాగరికతలు అని కూడా అనొచ్చు. వేద నాగరికతలను ఆర్య నాగరికతలు అని కూడా అనొచ్చు. ఎందుకు ఆర్య నాగరికతలు అంటాము అంటే, ఈ వేదాల కాలంలో నివసించినటువంటి వారు ఎవరంటే ఆర్యులు. వేదాల కాలంలో నివసించిన వారు ఆర్యులు కాబట్టి ఆర్య నాగరికత అని అంటాం. ఓకే, సో ఇప్పుడు మనము మరి వేద నాగరికతలు అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి? వేద నాగరికతలు 2 రకాలు. సో వేద నాగరికతలను 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి తొలివేద నాగరికత, తొలివేద నాగరికత. సో తొలివేద నాగరికత. 2 మలివేద నాగరికత, తొలివేద నాగరికత, మలివేద నాగరికత. సో ఈ తొలివేద నాగరికతనే మనము ఋగ్వేద నాగరికత అని కూడా అనొచ్చు. ఋగ్వేద నాగరికత అని కూడా అనొచ్చు. అర్థమవుతుందా? తొలివేద నాగరికతను ఋగ్వేద నాగరికత అంటాము. మలివేద నాగరికతను యజుర్వేద నాగరికత, యజుర్వేద నాగరికత. సో తొలివేద నాగరికత, మలివేద నాగరికత అంటే బేసికల్గా నాగరికతలు అనేవి 2 రకాలు. భారతదేశంలో మనకు 2 నాగరికతలు ఉన్నాయి. ఒకటి సింధు నాగరికత, దాన్నే హరప్ప నాగరికత అంటాం. ఓకే, సో సింధు నాగరికత మరియు వేద నాగరికతలు అని 2 రకాలుగా పిలుస్తాం. కాబట్టి సింధు నాగరికత అనేది పక్క పెడితే ఇప్పుడు మనం మాట్లాడేటువంటి అంశము వేద నాగరికతలు. కాబట్టి ఈ వేద నాగరికతలు 2 రకాలు, తొలివేద నాగరికత, మలివేద నాగరికత. తొలివేద నాగరికత అంటే ఋగ్వేద కాలంలో, అంటే మొదటి వేదము ఋగ్వేదము, 2వ వేదము యజుర్వేదము. కాబట్టి ఋగ్వేద కాలపు నాగరికతను తొలివేద నాగరికత అంటాం. ఇక యజుర్వేద కాలపు నాగరికతను మలివేద నాగరికత అంటాం. సో ఈ తొలివేద నాగరికత మనకు 1500 నుండి 1000 క్రీస్తు పూర్వము, 1500 నుండి 1000 కాలంలో ఉన్నది. క్రీస్తు పూర్వము క్రీస్తుపురం 1500 నుండి 1000 మధ్యకాలంలో ఉన్నటువంటి తొలివేద నాగరికత. అదేవిధంగా మలివేద నాగరికత క్రీస్తుపురం 1000 నుండి 600 వరకు, క్రీస్తుపురం 1000 నుండి 600 వరకు ఉన్నటువంటిది మలివేద నాగరికత. సో తొలివేద నాగరికత, మలివేద నాగరికత. ఓకే, అదేవిధంగా మరి ఈ వేద నాగరికతను మనం అంటాము ఆర్య నాగరికత అని కూడా అంటాం. ఎందుకు అంటే ఈ వేదాల కాలంలో నివసించిన వారు ఆర్యులు కాబట్టి దాన్ని మనం ఆర్య నాగరికత అంటాం. సరే, ఇప్పుడు మరి ఈ వేద నాగరికతకు ఆధారాలు ఏంటి, లేదు ఈ ఆర్య నాగరికతకు ఆధారాలు ఏంటి, ఆ కాన్సెప్ట్ మనం చూద్దాం. దీన్నే మనం అంటాము ఆధారాలు అనొచ్చు, లేకపోతే వేద సంస్కృతి లేదా వేద సాహిత్యము అంటాం. మనం ఆర్య నాగరికత చదవాలి అంటే, లేదు వేద నాగరికతలు చదవాలంటే ఖచ్చితంగా మనము ఈ వేద సాహిత్యము చదవాలి. ఈ వేద సాహిత్యాన్నే వేద నాగరికతకు ఉన్నటువంటి ఆధారాలని చెప్పడం జరుగుతుంది. రైట్? సో వేద నాగరికతకు ఆధారాలు వాటిని మనం వేద సాహిత్యము, వేద జ్ఞానము. ఎందుకంటే
భారతదేశము వేదాల ఆధారంగా ఆవిర్భవించినటువంటిది. భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతులు, జీవన విధానాలు అన్నీ కూడా ఈ వేదాల ఆధారంగానే ఆవిర్భవించాయి. ఈరోజు మనము అనుసరిస్తున్న విధానం అంతా కూడా వైదిక సిస్టమ్, దీన్ని వేద విధానానికి సంబంధించింది. వైదిక సాంప్రదాయం అంటాం వీటినే. ఈ వేద సాంప్రదాయాలని మనం వైదిక సాంప్రదాయాలు, వైదిక నాగరికతలు, వైదిక జీవన విధానాలు అంటాం. కాబట్టి మరి వేద సాహిత్యం అనేది వేద నాగరికతలకు ఆధారం. కాబట్టి మనం ఇప్పుడు వాటిని మనం వేద నాగరికతకు ఆధారాలు అన్నాము, వేద సాహిత్యము అన్నాము, వేద జ్ఞానము అన్నాము. ఇవి ఖచ్చితంగా మనం రాసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వివరణ. ఈ వివరణ మనకు పెద్దగా పుస్తకాలలో కూడా అందుబాటులో ఉండదు, తక్కువగా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి పాయింట్ మనం రాసుకోవాలి. కాబట్టి వీటి ఏమంటాం? వేద సాహిత్యము, వేద సాహిత్యము అంటాం. ఈ వేద సాహిత్యమే వేద నాగరికతలకు ఆధారాలు. ఎస్, ఈ వేద సాహిత్యమే వేద నాగరికతలకు ఆధారాలు. కాబట్టి ఈ వేద సాహిత్యము లేదా వైదిక సాహిత్యము అంటాం. సో చూద్దాం ఏంటో వేద సాహిత్యం ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ వేదము అంటే అర్థం ఏంటి? వేదము అనగా జ్ఞానము. వేదము అనగా జ్ఞానము. దీన్నే తెలుసుకోవడం అని కూడా అంటారు. సో తెలుసుకోవడం అని కూడా అంటారు. వేదం అంటే జ్ఞానము, దీన్నే తెలుసుకోవడం అని కూడా అంటారు. సో దీన్నే వేదము అంటే జ్ఞానము లేదా తెలుసుకోవడం అని అంటారు. టు నోయింగ్, నాలెడ్జ్. వేదం అంటే నాలెడ్జ్, తెలుసుకోవడము. ఈ వేదము అనే పదము, ఈ వేదము అనే పదము విద్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది. వేదం అనే పదము విద్ అనే ధాతువు నుంచి వచ్చింది. విద్ అంటే మెయిన్గా తెలుసుకోవడం. విద్ అంటే తెలుసుకోవడం అని అర్థము. కాబట్టి మరి వేదము అంటే జ్ఞానము లేదా తెలుసుకోవడం అని అర్థం వస్తుంది. ఏం తెలుసుకోవడము? దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ తెలుసుకోవడమే. మరి వేదాలు ఎన్ని రకాలు? వేదాల యొక్క రకాలు. వేదాలు ఎన్ని రకాలు? ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయము, అందరికీ తెలుసుంటుంది జనరల్గా. వేదాలు ఎన్ని రకాలు? వేదాలు 4 రకాలు. వేదాలు 4 రకాలు. ఒకటి ఋగ్వేదము. ఋగ్వేదం అన్నప్పుడు ఇలా రాయాలి, ఇది రాయకూడదు. ఋగ్వేదం అంటే ఇలా రాయదు, ఇలా రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. సో ఋగ్వేదం అంటే ఇలా రాయాలి. మొదటిది ఋగ్వేదము, 2 యజుర్వేదము, 2 యజుర్వేదం, 3 సామవేదం, 4 అధర్వణ వేదం. అధర్వణ వేదం. ఇవి వేదం యొక్క రకాలు. వేదం యొక్క రకాలు లేదా వేదాల రకాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. రైట్, ఇవి 4 రకాలు. మరి వేదాలు ఎవరు రచించారు? వేదాల కల్పన ఎవరు రచించారు వాటిని అంటే మనం వేదాలు అపౌరుషేయాలు అంటాం. వేదాలు అపౌరుషేయాలు అంటాం. అంటే ఎవరి చేత రాయబడలేదు. అపౌరుషేయాలు అంటే పురుషుల చేత, అంటే పురుషులు అంటే ఇక్కడ మగవాళ్ళని కాదు, హ్యూమన్ బీయింగ్. అంటే ఎవరి చేత, ఏ మానవుడి చేత కూడా వేదాలు రాయబడలేదు. అందుకే వేదాలు అపౌరుషేయాలు అంటారు. వేదాలు అపౌరుషేయాలు అంటాం. వేదాలు అపౌరుషేయాలు. అపౌరుషేయాలంటే ఏ పురుషుడి చేత రచించబడలేదు. పురుషుడు అంటే మానవుడు అని అర్థం, ఇక్కడ ఆడ మగ కాదు. కాబట్టి వేదాలు అపౌరుషేయాలు. మరి ఎలా వచ్చాయి? వేదాలు అపౌరుషేయాలు అంటున్నాం, కరెక్టే. మరి వేద సాహిత్యం అంటున్నాము, వేద జ్ఞానము అంటున్నాము. మరి ఇదంతా మరి ఎట్లా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక సీక్వెన్స్. ఏంటి ఆ సీక్వెన్స్? సో వేదాలు భగవంతుడు అనేవాడు బ్రహ్మకు వేదాలు బోధించాడు. బ్రహ్మ అంటే ఎవరు? సృష్టికర్త. బ్రహ్మ అంటే సృష్టికర్త. భగవంతుడు బ్రహ్మకు వేదాలను బోధించాడు. అందుకే బ్రహ్మకు 4 తలకాయలు ఉంటాయి. ఈ 4 తలకాయలు 4 వేదాలకు గుర్తు. అది గుర్తుపెట్టుకోవాలి. 4 తలకాయలు బాబు
4 తలకాయలు 4 వేదాలకు గుర్తు. సో 4 తలకాయలు 4 వేదాలకు, అంతేగాని బ్రహ్మకు 4 తలకాయలు ఉన్నాయి అనేది కాదు ఇక్కడ. చాలామంది రావణాసుడికి 10 తలకాయలు అంటారు. నిజానికి ఒక్క తలకాయనే కష్టం, మరి 10 తలకాయలు ఉంటాయా? ఎవరికైనా 10 తలకాయల మనిషి ఉంటాడా? ఒకసారి అర్థం చేసుకోండి. అంటే అర్థమైంది అంటే రావణాసుడికి 10 తలకాయలు అనేది ఎక్కడ లేదు. ఇది సృష్టిలో ఇది ఒక తప్పుడు ప్రచారము, ఆ సినిమాల ప్రభావము. ఆ సినిమాలో ఆయనకు 10 తలకాయలు చూపిస్తారు. రావణాసుడికి 10 తలకాయలు ఎక్కడ లేవు. ఇది సృష్టికి విరుద్ధమైన కాన్సెప్ట్ ఇది. మరి ఏంటి సార్ 10 తలకాయలు అంటే ఏంటి అంటే 10 మంది తలకాయలు కలిస్తే ఎంత జ్ఞానం అయితే ఉంటుందో వానికి అంత జ్ఞానం ఉంటుంది అని అర్థం. అంటే ఈ వాజ్ మోస్ట్ ఇంటలెక్చువల్ అనడానికి అతనికి ఏమంటాం, ఇప్పుడు 1000 నాలుకలు, ఒక్క నాలుక సరిపోదు, 1000 నాలుకల మనిషి కావాలి, 1000 నాలుకలు ఉండాలి అతను స్తుతించడానికి అంటాం. అంటే 1000 నాలుకలు అంటే 1000 నాలుకలు ఉంటాయా? నో, 1000 మంది ఉండాలి అని అర్థం. కాబట్టి రావణాసుడికి 10 తలకాయలు అనేది అవాస్తవం. మరి దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే 10 తలకాయలకు ఎంత జ్ఞానం ఉంటుందో అతనికి అంత జ్ఞానం ఉంటుంది అని అర్థం. కాబట్టి ఇక్కడ బ్రహ్మ అంటే కూడా, బ్రహ్మ అంటే సృష్టికర్త, క్రియేటర్, అతనికి 4 తలకాయలు ఉండడం అనేది అవాస్తవం. మరేంటి మన కవులు ఎట్లా చిత్రీకరించారు, మన సినిమాలు ఎట్లా చిత్రీకరించినాయి అంటే ఆయన 4 తలకాయలు పెట్టారు. ఒక్క తలకాయ ఒక వేదం అని అర్థం, అంతేగాని ఆయన 4 తలకాయలు ఉండవు. కాబట్టి మెయిన్ తలకాయ ఋగ్వేదం, ఓకే, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. అందుకే భగవంతుడు బ్రహ్మకు వేదాలు బోధిస్తే బ్రహ్మ ఆ వేదాలను తన శిష్యులకు బోధించాడు. ఆ శిష్య పరంపరలో జనరేషన్ టు జనరేషన్ అలా ఇది ప్రాక్కుంటూ వచ్చింది. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు వేమన శతకం ఉంది, వేమన శతకం ఉన్నది. వేమన శతకం అంటే ఏంటి? వేమన పద్యాలు, ఆయన చెప్పినటువంటి పద్యాలు, 100 పద్యాలు ఉంటాయి కాబట్టి దాన్ని వేమన శతకము అన్నాం. మరి వేమన ఆ 100 పద్యాలు రాశాడా? రాయలేదు. ఆయన ఒక ఇన్సిడెంట్ చూసి ఇప్పుడు అలా వెళ్తున్నాడు వేమన లేదా వేమారెడ్డి అలా వెళ్తున్నాడు సమాజంలో. ఒక ఇన్సిడెంట్ చూశాడు, దాని ఒక పద్యం చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ పద్యం ఏమైంది? అక్కడ ఉన్న వాళ్ళు విన్నారు. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ విరవేమ అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇంకో దగ్గర పోయినాక ఇంకొక పద్యం అన్నాడు, అలానే వెళ్ళిపోయాడు. అక్కడ విన్న 10 మందో 5గురో దాన్ని వల్ల వేశారు. తండ్రి నుంచి తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి కొడుకు, ఇలా అవి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడి ప్రజల నోళ్ళలో ఆ పద్యాలు నానుతూ ఉన్నాయి. ఇలా వేమన ఎక్కడ కూడా పద్యాలు రాయలేదు, ఇలా చెప్పాడు అంతే. అది ప్రజల నాలుకల మీద వల్లించబడుతూ ఉంది జనరేషన్ టు జనరేషన్. అలా పరంపరలో అది అలా పోయిందనమాట. చివరికి ఎవరు? బ్రిటిష్, అతని పేరేంటి? సో బ్రిటిష్ దొర సిపి బ్రౌన్, బ్రిటిష్ కలెక్టర్ సిపి బ్రౌన్ ఆ ప్రజలు వల్ల వేసేటువంటి వేమన పద్యాలన్నిటికీ ఒక గ్రంథస్థం చేశాడు, ఒక బుక్గా తయారు చేశాడు. అంటే చూడండి, భగవంతుడు అనేవాడు వేదాలు బ్రహ్మకు బోధిస్తే బ్రహ్మ తన శిష్యులకు వాటిని బోధించాడు. ఆ శిష్యులు వారి శిష్యులకు బోధించారు, వారి శిష్యులు వారి శిష్యులకు బోధించారు. ఇలా శిష్య పరంపరలో ఆ వేదాలు ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చాయి. చివరికి ఎక్కడికి వచ్చాయంటే పరాశరుడు అనే వాడి దగ్గరికి వచ్చాయి. పరాశరుడు అనేటువంటి ఒక ఋషి వరకు వచ్చాయి. ఆ పరాశరుడు తన కొడుకుకు బోధించాడు. ఆయన కొడుకు ఎవరంటే వ్యాసుడు. ఆయన కొడుకు వ్యాసుడు. పరాశరుడు తన కొడుకుకు బోధించాడు. కొడుకు పేరేంటి? వ్యాసుడు. అప్పుడు ఆ వ్యాసుడు ఏం చేశాడు? ఈ వేదాలను గ్రంథస్థం చేశాడు. అందుకే అతన్ని వేద వ్యాసుడు అన్నాం. వ్యాసుడు ఆ వేదాలను గ్రంథస్థం చేశాడు, లిఖించాడు. కాబట్టి అతనికి ఏమని పేరు వచ్చింది? వేదవ్యాసుడు అనేటువంటి పేరు వచ్చింది. కాబట్టి ఇది కాన్సెప్ట్. అందుకే వేదాలు ఎవరు రాశారు అంటే చివరికి వ్యాసుడు రాశాడు.
సంస్కృతంలో. కానీ ఒరిజినల్గా మరి వేదాలు అనేటివి అపౌరుషేయాలు. వేదాలను ఎవరు కూడా రాయలేదు. భగవంతుడు అనేవాడు బ్రహ్మకు బోధిస్తే, బ్రహ్మ తన శిష్య పరంపరకు బోధిస్తుంటే, తన శిష్యులకు బోధిస్తే అది పరంపరలో పరాశరుని వద్దకు వెళ్ళి పరాశరుడు తన కొడుకుకు బోధిస్తే ఆ కొడుకు వాటిని గ్రంథస్థం చేశాడు. ఆ కొడుకు పేరు వ్యాసుడు. అతనే వేదాలు రాశాడు కాబట్టి వేద వ్యాసుడు అయ్యాడు. రైట్, ఇది కాన్సెప్ట్. అందుకే మనకు బేసికల్గా వేదాలు ఏంటి అంటే 4. ఓకే, వేదాలు మనకు 4. ఫస్ట్ ఏంటిది? ఋగ్వేదము. మొదటి వేదం ఋగ్వేదం. ఇది మనము వేద నాగరికత తెలుసుకునే ముందు వేద సాహిత్యం ఖచ్చితంగా తెలుసుకోవాలి. వేద సాహిత్యం తెలుసుకోకుండా వేద నాగరికతలు తెలుసుకోవడం అనేది తప్పు. ఎందుకంటే మనకు వేద సాహిత్యము కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లలో క్వశ్చన్లు అడుగుతున్నారు అక్కడ నుండి. ఇంకోటి, మనం కేవలం కాంపిటేటివ్ ఎగ్జామే కాదు, ఈ సిస్టాన్ని చదవాలి. ఇది మనం సినిమా చూస్తే రీళ్ళ దగ్గర నుండి చూడాలి. రీల్ అయిపోగానే ఏమొస్తుంది? ఫస్ట్ రీళ్ళు పడతాయి. రీల్ అయిపోగానే శ్రీ లక్ష్మీ నరసింహ కంబైన్స్ లేదా వెంకటేశ్వర చిత్ర అని వస్తుంది. ఆ వెంకటేశ్వర చిత్రం తర్వాత సినిమా పేరు వస్తుంది. సినిమా పేరు తర్వాత నటీనటులు వస్తాయి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు? సినిమాలు చివర్లో పేర్లు వేస్తున్నారు. కానీ అలా ఆ రీళ్ళు పడ్డ దగ్గర నుండి సినిమా చూస్తే చివరిగా శుభం వరకు చూస్తే ఇది కరెక్ట్ సీక్వెన్స్. కానీ మధ్యలో మరి రీళ్ళు చూడలే, ఈ లక్ష్మీ నరసింహ కంబైన్స్ చూడలే, ఎక్కడో కొద్దిసేపు అయిన తర్వాత చూస్తే మనకు అర్థం కాకుండా పోతుంది. అందుకే నాగరికతలు, వేద నాగరికతలు చదవాలంటే ఖచ్చితంగా మనము వేద సాహిత్యం చదవాలి. ఇది కాంపిటేటివ్స్కి అవసరమా, అవసరం లేదా అనేది పక్క పెట్టాలి. ఇది అవసరమే, ఎందుకంటే ఇందులోకి వెళ్ళి కూడా 1-2 క్వశ్చన్లు అడిగే అవకాశాలు చాలా 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 ఉంటాయి. కాబట్టి వేద నాగరికతలు చదివే కన్నా ముందు వేద సాహిత్యం చదవడం అనేది పద్ధతి. అందుకే నేను దానికి వివరణ ఇస్తున్నాను ఇక్కడ. సో కమింగ్ టు ది పాయింట్, ఋగ్వేదం. మొదటి వేదం ఏది? ఋగ్వేదం. భారతదేశంలో మొట్టమొదటి గ్రంథము లేదా పుస్తకం అంటే ఋగ్వేదమే. ప్రాచీన భారతీయ గ్రంథము ఋగ్వేదం. మరి ఋగ్వేదంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 1028 శ్లోకాలు, 1028 శ్లోకాలు ఉన్నాయి. ఈ ఋగ్వేదంలో 1028 శ్లోకాలు ఉన్నాయి. మరి ఋగ్వేదం అంటే ఏంటి? ఋగ్వేదం అంటే ఏంటి? సో ఋగ్వేదం అంటే ఋగ్వేదం అంటే రుక్ ప్లస్ వేదము. రుక్ అంటే అర్థం ఏంటి? శ్లోకాలు అని అర్థం. అంటే శ్లోకాలతో కూడుకొని ఉన్నదే ఋగ్వేదం. రుక్ అంటే శ్లోకము, ఆ రుక్లతో కూడుకున్నటువంటిదే. సో అంటే శ్లోకాలతో కూడుకున్నటువంటిదే ఋగ్వేదము. ఏం శ్లోకాలు? ఏ రకమైన శ్లోకాలు అంటే భగవంతుణ్ణి స్తుతిస్తూ ప్రార్థించేటువంటి శ్లోకాలు. ఆ రోజు ముఖ్యంగా వైదిక కాలంలో, వేద కాలంలో ముఖ్యమైనటువంటి విధానం ఏంటి అంటే యజ్ఞాలు, హోమాలు చేయడం. ఇది మెయిన్ కాన్సెప్ట్. వేదాలు, యాగాలు ఎందుకు చేసేవారంటే భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి. భగవంతుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవడానికి ఆ రోజుల్లో హోమాలు, యజ్ఞాలు చేశారు. మరి ఆ హోమాలు, యజ్ఞాలు ఊరికే చేస్తారా అంటే శ్లోకాలు ఉండాలి, అక్కడ శ్లోకాలు చదవాలి. కాబట్టి మరి శ్లోకాలన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే ఋగ్వేదంలో ఉన్నాయి. అందుకే రుక్కులతో కూడుకుంది కాబట్టి ఋగ్వేదం. ఇక్కడ శ్లోకాలు ఉంటాయి. మెయిన్ కాన్సెప్ట్ శ్లోకాలు ఉంటాయి ఇక్కడ. ఏం శ్లోకాలు? భగవంతుణ్ణి స్తుతించేటువంటి శ్లోకాలు. మరి భగవంతుని స్తుతించాలి. హోమం చేసేటప్పుడు, యజ్ఞం చేసేటప్పుడు మనం భగవంతుని స్తుతించాలి. లేదా స్తుతించను, నోరు మూసుకొని చేస్తా అంటే మరి భగవంతుడు ప్రసన్నం అవ్వడం అనేది కష్టం. రైట్. చివరికి కనీసం ఓం అని అంటారు, అదన్నా అంటారు కనీసంలో కనీసం. కాబట్టి ఋగ్వేదం అంటే రుక్కులతో కూడుకున్నటువంటిది, శ్లోకాలతో కూడుకున్నటువంటిది. ఇందులో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 1028 శ్లోకాలు ఉన్నాయి. మొత్తం 10 మండలాలు ఉన్నాయి. ఇందులో భాగాలు 10 మండలాలు ఉన్నాయి. 10 మండలాలు ఉన్నాయి. సో 3వ మండలంలో, ఋగ్వేదంలోని 3వ మండలంలో మనకు గాయత్రి మంత్రం ఉన్నది. గాయత్రి మంత్రం మనకి ఇక్కడ ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఋగ్వేదం 3వ మండలంలో గాయత్రి మంత్రం ఉంది.
ఓం భూర్భువః స్వః తత్సర్వితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రము, గాయత్రి మంత్రము. ఈ గాయత్రి మంత్రం ఎక్కడ ఉంది అయ్యా అంటే 3వ మండలంలో ఉంది. మరి గాయత్రి మంత్రాన్ని రచించింది ఎవరు? గాయత్రి మంత్రాన్ని రచించింది ఎవరంటే విశ్వామిత్రుడు. సో గాయత్రి మంత్రాన్ని రచించింది ఎవరంటే విశ్వామిత్రుడు. మరి గాయత్రి ఎవరు? అధిదేవత. గాయత్రి ఎవరంటే అధిదేవత. అధిదేవత అంటే దేవతలకే దేవత ఆవిడ. గాయత్రి దేవతలకే దేవత. అది ఇక్కడ ఒకటి. మరి విశ్వామిత్రుడు గాయత్రి మంత్రం ఎందుకు రాశాడు అంటే విశ్వామిత్రుడికి మిగతా ఋషులకు వశిష్ఠుడు, గౌతముడు, కపిలుడు, వీరెవరైతే భరద్వాజుడు, వీరు అగస్త్యుడు, వీళ్ళందరూ ఒక గ్రూప్. అప్పట్లో ఒక రిచ్ గ్రూప్ ఇది. అప్పట్లో కూడా వర్గ పోరాటాలు. కాకపోతే ఇది హైలైట్ చేయలే. మన వేద విధానము, వేద నాగరికత ఎలాంటి గొడవలు కొట్లాటలు లేనటువంటి ఏరియా అని మనం చెప్పుకుంటున్నాం. లిటరరీగా చెప్పుకుంటున్నాం. కానీ నిజానికి ఇక్కడ 2 గ్రూపులు ఉన్నాయి. గౌతముడు, అంగీరసుడు, అగస్త్యుడు, కపిలుడు, వశిష్ఠుడు, ఇలా వారు ఎవరితో ఆపోజిట్? విశ్వామిత్రుడు వాళ్ళకు ఆపోజిట్. విశ్వామిత్రుడు కొంత రెవల్యూషనరీ కాన్సెప్ట్ ఉన్నవాడు. అందుకే వాళ్ళ మీద కోపం వచ్చి మీరు దేవతలను పూజిస్తారు కదా, నేను దేవతలకే స్లోగన్ రాస్తాను అన్నాడు. మీరు నన్ను తక్కువ చేస్తున్నారు, నా క్వాలిఫికేషన్ చాలా గొప్పది, బట్ యు ఆర్ నాట్ రికగ్నైజింగ్ నా క్వాలిఫికేషన్ మీరు గుర్తించట్లేదు. అందుకే మీరు పూజించే దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవత మీదనే నేను శ్లోకం రాస్తాను. ఓం భూర్భువః స్వః తత్సర్వితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రము. మనోడు రాశాడు విశ్వామిత్రుడు. అది 3వ మండలంలో ఉంది. కాబట్టి ఋగ్వేదము అనేది ఒక అద్భుతమైనటువంటి వేదము, రుక్కులతో కూడుకున్నటువంటిది. ఇది ప్రాచీన వేదము. ఈ ఋగ్వేద కాలంలో వచ్చినటువంటి నాగరికతను మనం అంటున్నామంటే ఋగ్వేదిక్ నాగరికత లేదా వేద నాగరికత అంటున్నాం. రైట్. ఇక రెండవది యజుర్వేదం. సో ఇది 2వ వేదం. యజుర్వేదం 2వ వేదం. ఓకే. సో ఈ యజుర్వేదంలో మనకు 1585 శ్లోకాలు ఉన్నాయి. 1585 శ్లోకాలు ఉన్నాయి యజుర్వేదంలో. మరి యజుర్వేదం ఏం చెబుతుంది? అంటే యజుర్వేదము మనకు వాట్ వీ కెన్ సే ఏమంటారు దాన్ని, క్రతువులు ఏ విధంగా చేయాలి, కర్మకాండ. యజుర్వేదం ఏం చెప్తుంటే కర్మకాండ ఏ రకంగా చేయాలి అంటే, మనము కర్మకాండ అంటే హోమగుండము ఎంత ఉండాలి, దాని యొక్క మెజర్మెంట్స్ ఏంటి, మరి హోమము ఎలా చేయాలి, హోమానికి కావాల్సిన వస్తువులు ఏంటి, మనము ఏ రకమైనటువంటి విధానంలో హోమము యజ్ఞం చేయాలి అంటే కర్మకాండల గురించి చెబుతుంది యజుర్వేదము. కర్మకాండ అంటే ఇక్కడ చనిపోయిన తర్వాత చేసే కర్మకాండలు కాదు ఇవి. కర్మకాండ అంటే ఏంటి అంటే పనులు, ది వర్క్ రిలేటెడ్ టు పర్టికులర్ సిస్టమ్. అందుకే ఇక్కడ యజుర్వేదము అనేది కర్మకాండల గురించి చెబుతుంది. కర్మకాండలు అంటే యజ్ఞాలు, హోమాలు ఏ విధంగా చేయాలి, ఏ మెథడ్లో చేయాలి, ఏ రకంగా యజ్ఞగుండాలను నిర్మించాలి అనేదే యజుర్వేదము. కాబట్టి ఈ యజుర్వేదం అనేది చాలా అద్భుతమైంది. ఇందులో 2 రకాల యజుర్వేదాలు ఉంటాయి. ఒకటి కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం. మనకు 2 యజుర్వేదాలు ఉన్నాయి, కృష్ణ యజుర్వేదం అండ్ శుక్ల యజుర్వేదం. ఇందులో ఈ కృష్ణ యజుర్వేదంలో వేదాల కన్నా పూర్వము మరియు తొలి వేదాల కాలంలో ఉన్నటువంటి వేదాధ్యయనం ఉంటుంది అనమాట. ప్రాచీన
అంటే వేదాల కన్నా ముందు ఉన్నటువంటి కాన్సెప్ట్స్. అదేవిధంగా తొలి వేద కాలం నడుస్తున్న కాలంలో కాన్సెప్ట్స్ ఉంటాయి ఇక్కడ. ఇది ఆర్యుల కాలం నాటి కాన్సెప్ట్స్ ఉంటాయి. కృష్ణ యజుర్వేదం అనేది వేదాల కన్నా ప్రాచీనంగా ఉన్న కాన్సెప్ట్ను అధ్యయనం చేస్తుంది. శుక్ల యజుర్వేదం అనేది ఆర్యుల కాలం నాటి కాన్సెప్ట్స్ను అధ్యయనం చేస్తుంది. అందుకే కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము. అందుకే మీరు శ్రీశైలం కానీ లేకపోతే ఇతరత్ర హిందూ దేవాలయాల దగ్గరికి వెళ్ళినట్లయితే మీకు అక్కడ వేద పఠనము, వేద అధ్యయనము, వేద పాఠశాలని కనిపిస్తూ ఉంటాయి. ఈ వేద అధ్యయనము లేదా వేద పాఠశాలల్లో మనకేం బోధిస్తారు అంటే ఈ కృష్ణ యజుర్వేదము అండ్ శుక్ల యజుర్వేదము. కృష్ణ యజుర్వేదం అంటే నల్లని అని అర్థం వస్తుంది, శుక్ల యజుర్వేదం అంటే తెల్లని అని అర్థం వస్తుంది. కాబట్టి ఈ రెండు వేదాల యొక్క అధ్యయనము మనకు ఈ టెంపుల్లలో కనిపిస్తుంది. అందుకే కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము ఈ రెండు కూడా యజుర్వేదంలో ఉన్నటువంటి పార్ట్స్. యజుర్వేదం అంటే అర్థమైంది ఏం చెప్తుందంటే కర్మకాండల గురించి చెబుతుంది. యజుర్వేదము కర్మకాండల గురించి చెబుతుంది. సో ఇది రెండవ వేదము. ఈ రెండవ వేదం యొక్క కాలంలో ఆవిర్భవించిన నాగరికతనే మనము మలివేద నాగరికత అంటాం. లేటర్ వేదిక్ సివిలైజేషన్, మలివేద నాగరికత అంటాం. ఇక నెక్స్ట్ మనకు వచ్చేది సామవేదం. సో సామవేదం దాదాపుగా మనకు 1400 శ్లోకాల పైచిలుకు ఉన్నాయి. సో 1400 శ్లోకాల పైచిలుకు సామవేదంలో ఉన్నాయి. సామవేదము దేని గురించి చెప్తుందంటే సంగీతం గురించి చెబుతుంది. సామవేదం దేనికి ప్రముఖమైంది అంటే సంగీతం గురించి వివరించేదే సామవేదం. మరి సంగీతం అంటే ఇక్కడ ఏంటి? ఏ రకమైన సంగీతం? బప్పిలారా లేకపోతే చక్రవర్త వాళ్ళ సంగీతమా? కాదు. ఇక్కడ సంగీతం అంటే ఏంటంటే రిథం. శ్లోకాలు ఏ రిథంలో చదవాలి అని చెప్పేదే సామవేదం సంగీతం. అంతే. సంగీతం అంటే ఏదో డ్రమ్స్ కొట్టడము, ఇంకేదో వాటిని కొట్టడం కాదు. ఇక్కడ సంగీతము అంటే సామవేదం అనేది సంగీతానికి ప్రముఖమైన చెబుతున్నాం. కానీ సంగీతం అంటే ఇక్కడ ఋగ్వేదంలో శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలను ఏ రిథంలో పఠించాలి అనేది. ఇప్పుడు జనగణమన ఉంది, మన నేషనల్ అంతం ఉంది. ఈ నేషనల్ అంతం ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు. దానికి మ్యూజిక్ కంపోజిషన్ కూడా ఉంటుంది. మరి జనగణమన అధినాయక జయ హే ఇది రిథం. జనగణమన అధినాయక జయ హే ఇది రిథం కాదు. కాబట్టి ఈ రిథమిక్ అనేదే సంగీతం. ఆ రిథమిక్ అనే కాన్సెప్టే మనకు సామవేదంలో ఉంది. అంటే శ్లోకాలను ఏ రకంగా మనం పఠిస్తే, ఏ రకంగా దేవుని స్తుతిస్తే, దేవుడికి ఏ రిథంలో స్తుతిస్తే హ్యాపీ కలుగుతుంది అని చెప్పడమే సామవేదంలో ఉన్నటువంటి రహస్యం. సో సామవేదం అనేది భారతదేశంలో మొట్టమొదటి సంగీతపరమైనటువంటి గ్రంథం. భారతదేశంలో మొట్టమొదటి సంగీతపరమైన గ్రంథము ఏది అంటే సామవేదం. మరి ప్రపంచంలో మొట్టమొదటి సంగీతపరమైన గ్రంథం ఏది అంటే జెండా అవెస్తా. సో ప్రపంచంలో మొట్టమొదటి సంగీతపరమైనటువంటి గ్రంథం ఏదయ్యా అంటే జెండా అవెస్తా. ఇది సంగీతపరమైన మొట్టమొదటి గ్రంథం ప్రపంచంలో. ఇది జెండా అవెస్తా వరకు సంబంధించింది. సో జురాస్ట్రియనిజం అంటే పర్షియాలో ఉన్నటువంటి జురాస్ట్రియానికి సంబంధించిన మొట్టమొదటి గ్రంథమే జెండా అవెస్తా. ఈ జెండా అవస్థలో మన వేదాల వర్ణన కూడా ఉంటుంది. అంటే మన వేదాల కన్నా మొదటిది జెండా అవస్థ అని అర్థం వస్తుంది. సో జెండా అవస్థ ప్రాచీనమైన సంగీత గ్రంథం. కాబట్టి ఇది సామవేదంలో ఉన్నటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ ఇక సామవేదం తర్వాత మనకు అథర్వణ వేదం. సో ఇప్పుడు అథర్వణ వేదం, వేదాలలో చివరిది అథర్వణ వేదం. సో ఇందులో 732 శ్లోకాలు ఉన్నాయి. అథర్వణ వేదంలో 732 శ్లోకాలు ఉన్నాయి.
అధర్వణ వేదము అంటే మనకు వైద్యము మంత్రతంత్రాల గురించి వివరిస్తుంది. అధర్వణ వేదంలో వైద్యం మరియు బ్లాక్ మ్యాజిక్ మంత్రతంత్రాలు ఉంటాయి. ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ ఉంటాయి, వైద్యం ఉంటుంది, మంత్రతంత్రాలు ఉంటాయి ఈ అధర్వణ వేదంలో. కాబట్టి అధర్వణ వేదము అనేది 732 శ్లోకాలతో కూడుకొని ఉంది. ఈ అధర్వణ వేదం చివరగా రచించబడ్డది. సో ఈ 3 ఆర్యులు రచిస్తే ఋగ్వేదం, యజుర్వేదము, సామవేదం ఆర్యులు రచించారు. అధర్వణ వేదాన్ని ఆర్యేతరులు రచించారని చెప్తారు. 3 వేదాలు ఆర్యుల కాలంలో ఆర్యుల చేత రచించబడ్డాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. మరి అధర్వణ వేదం అనేది ఆర్యేతరులు రచించారని మనకు చరిత్రలో చెబుతున్నారు. సో ఇవి 4 మనకు వేదాలకు సంబంధించినటువంటి రకాలు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. ఇవి మనకు 4 వేదాలుగా చెప్పవచ్చు. ఇక వేదాల తర్వాత మనకు వచ్చేటువంటిది వేద భాగాలు. ఇక కన్ఫ్యూజ్ కావద్దు, మరీ చెబుతున్నా, వేదాల తర్వాత వేద భాగాలు నేర్చుకోవాల్సిందే. వేద భాగాలు మనకు తెలియాలి. ప్రతి వేదంలో కూడా 4 భాగాలు ఉంటాయి. ప్రతి వేదంలో మనకు 4 భాగాలు ఉంటాయి. ఆ 4 భాగాలు ఏంటి? ప్రతి వేదంలో 4 భాగాలు. ఆ 4 భాగాలు ఏంటో చూసినట్లయితే సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. ఇవి మనకున్నటువంటి 4 వేద భాగాలు. సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యాలు, ఉపనిషత్తులు. ప్రతి వేదంలో అంటే 4 వేదాలలో ఖచ్చితంగా ఈచ్ వేద కన్సిస్ట్స్ 4 పార్ట్స్, రైట్? ఈచ్ వేద కన్సిస్ట్స్ 4 పార్ట్స్. అవి సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. మరి సంహితాలు అంటే ఏంటి? శ్లోకాలను మనకు వివరిస్తుంది. వేదాల్లో ఉన్న శ్లోకాలు, పద్య రూపంలో ఉన్న శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, సో పద్య రూపంలో ఉన్న శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ శ్లోకాలను వివరించేటివి సంహితాలు. ఆ శ్లోకాలను మొత్తం వివరిస్తుంది. అంటే పద్య రూపంలో ఉన్నటువంటి శ్లోకాలు ఒకసారి చదువుతాయి, ఈ శ్లోకాలు అని చెప్తుంది, అది సంహితాలు. ఇక బ్రాహ్మణాలు అంటే ఈ శ్లోకాలకు టీకా తాత్పర్యం చెప్తుందన్నమాట. టీకా తాత్పర్యం అంటే గద్య రూపంలో దాని యొక్క అర్థ వివరణ చెప్తుంది. వేదాల్లో ఉన్నటువంటి శ్లోకాల యొక్క అర్థాన్ని గద్య రూపంలో వివరించి చెప్పేవే ఈ బ్రాహ్మణాలు, టీకా తాత్పర్యము అంటాం. కాబట్టి ఆ పద్యాలకు అర్థ వివరణ ఇచ్చేవి బ్రాహ్మణాలు, టీకా తాత్పర్యాలు అంటాం. సో సంహితాలు అలా ఉన్న శ్లోకాల గురించి చెప్తాయి, పద్య రూపంలో ఉన్న శ్లోకాల గురించి చెప్తాయి. బ్రాహ్మణాలు అంటే వాటికి గద్య రూపంలో టీకా తాత్పర్యాలు చెప్తాయి. అరణ్యకాలు. సో అరణ్యకాలు ఏం చెప్తాయంటే ఆ పద్యాలకు సంబంధించిన ముగింపులు చెప్తుంది. ఆ మొత్తం శ్లోకాలకు సంబంధించిన ముగింపు కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో ఆ ముగింపు కాన్సెప్ట్ చెప్పేవి అరణ్యకాలు. ముగింపు కాన్సెప్ట్స్ అంటే ఇప్పుడు మనకి ఆ పద్యం ఉంది, ఆ పద్యము శ్లోకం యొక్క కాన్సెప్ట్ ఏమో సంహితాలు, దాన్ని ప్రోస్ గద్య రూపంలో చెప్పేటిదేమో బ్రాహ్మణాలు. ఆ 2 కాన్సెప్ట్లకి కంక్లూజన్స్ చెప్తుంది, ఇది ముగింపులు చెప్తుంది, శుభం కార్డ్స్ వేస్తుంది అన్నమాట. అదే మనకు అరణ్యకాలు. ఇక ఉపనిషత్తులు మొత్తం కర్మ, కాండ, పునర్జన్మ, మోక్షము ఇలాంటి కాన్సెప్ట్స్ మనకు అరణ్యకాలు ఉపనిషత్తులు చెప్తాయి. అందుకే ఉపనిషత్తులు ఏమంటాం అంటే వేదాంతము అంటాం. ఉపనిషత్తులను మనం అంటాం వేదాంతము అంటాం. వేదాంతం అంటే వేదాలలో చివరగా ఉండేటివి అని అర్థం అన్నమాట. వేదాంతం వేదం యొక్క అంతం అంటే వేదంలో ప్రతి వేదం యొక్క చివరి పార్ట్ ఉపనిషత్తులు. మరి చివరి పార్ట్ ఏంటి? మన సినిమా చూస్తాం, సినిమా చూసినాక చివరిగా ఏం చెప్తాడు? చివరి కంక్లూజన్ ఏం చెప్తాడు? ఆ దొంగతనం చేయొద్దు, ఆ దొంగతనం చేసినట్లయితే మనకి ఇట్లా అవుతుంది, కాబట్టి మనం ఈ రకంగా ఉండాలి అని చెప్తుంది సినిమా, చివరికి చెప్తుంది.
ఆ సినిమా మొత్తం దొంగతనం ఎట్లా చేయాలని చూపిస్తుంది. దొంగతనము, మర్డర్, ఇవన్నీ అత్యాచారాలు ఎలా చేయాలో ఆ సినిమా మొత్తం చూపిస్తుంది. చివరికి 2-3 నిమిషాలు ఏం చెప్తుందంటే ఈ హత్యలు చేయడం వల్ల ఇది నష్టం, ఇది చేయడం వల్ల ఇది నష్టం, కాబట్టి ఈ సమాజంలో యువత ఇట్లుండాలి అని చివరి 3-4 నిమిషాల్లో ఆ 2 గంటల 30 నిమిషాల్లో 2 గంటల 25 నిమిషాలు మొత్తం చెడు చెప్పి 5 నిమిషాలు అలా చేయొద్దని చెప్తుంది. ఈ ఉపనిషత్తులు కూడా వేదాంతం అంటే వేదాల యొక్క చివరి కాన్సెప్ట్స్ ఏంటి, అక్కడ ఏం చెప్తుందంటే ఉపనిషత్తులు, అందుకని ఇది వేదాంతం అంటాం. ఎవరైనా చెప్తుంటే ఏం జీవితము ఏమో ఇది అంత మరి ఇట్లా అయింది, చనిపోయినాక ఈ రకంగా ఏంద్రో వేదాంతం మాట్లాడుతున్నాం ఏంటి అంటాం. జనరల్గా ఏంద్రా బాబు వేదాంతం మాట్లాడుతున్నాం ఏంది, అప్పుడే అసహ్యం వచ్చింది, జీవితం మీద వైరాగ్యం వచ్చిందా, మేము వేదాంతం మాట్లాడుతున్నాం అంటాం. అది కర్మకాండలు, జన్మ పునర్జన్మ, మోక్షము, మోక్ష సాధనలు, ఇవన్నీ కాన్సెప్ట్స్ మనకు ఉపనిషత్తులో ఉంటాయి. ఈ ఉపనిషత్తులోనే మనకు ఒక ఉపనిషత్తు ముండకోపనిషత్. ఈ ఉపనిషత్తులలో ఉండేది ఒక రకమైన, ఈ ఉపనిషత్తు రకాల్లో ఒక రకం ఏంటంటే ముండకోపనిషత్. ముండకోప ఉంది, మాండ్యకోప ఉంది, గుర్తుపెట్టుకోవాలి ముండకోపనిషత్. సో ముండకోపనిషత్, మాండ్యకోపనిషత్తు కూడా ఉంది. సో మనకు ఈ ముండకోపనిషత్తు అనేది మెయిన్. ఇందులో మనకు సత్యమేవ జయతే అనేటువంటి పదం ఉంటుంది. ఇప్పుడు మనం భారత ప్రభుత్వం యొక్క అధికారిక సింబల్ ఏంటి, 4 సింహాలు, దాని మధ్యలో అశోక చక్రం, దాని కింద సత్యమేవ జయతే అనేటువంటి ఒక సంస్కృత పదం ఉంటుంది. ఈ సత్యమేవ జయతే అనేది ఎందులో ఉంది అంటే ముండకోపనిషత్తులో ఉంది. కానీ కొన్ని పుస్తకాల్లో మరి తెలియక చేస్తారు తెలియదు, కానీ వాళ్ళు మాండ్యకోపనిషత్తు అని కూడా రాస్తారు. తప్పిది. సో ఉపనిషత్తు రకాల్లో ఒక రకం మాండ్యకోపనిషత్. ఆ మాండ్యకోపనిషత్తులో ముండకోపనిషత్, ఆ ముండకోపనిషత్తులో ఉన్నదే సత్యమేవ జయతే. ముండకోపనిషత్తులో ఉన్నదే సత్యమేవ జయతే. రైట్, వీటిని మనము వేదం యొక్క భాగాలు అంటాము. ఏంటవి? సంహితాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, ఇవి 4. మరొకసారి చెప్తున్నాను, సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, ఈ 4 కూడా వేద భాగాలు అంటాం. ఈ 4ంటిని మనం వేద భాగాలు అంటాం. రైట్, నెక్స్ట్ మరి వేదాంగాలు. వేదాంగాలు అనేది కూడా ఇంకొక కొత్త పాయింట్. ఏంది సార్ ఇవన్నీ గమ్మత్తుగా ఉన్నాయంటే ఎస్, ఇలానే ఉంటాయి. మనకు వేద సాహిత్యం అంటేనే ఇది. ఇదంతా చదవాలా, వామ్మ మాకు అర్థం కావట్లేదంటే మరి ఖచ్చితంగా చదవాల్సిందే, తప్పక చదవాల్సిందే. వేద సాహిత్యం చాలా ముఖ్యమైనది. రైట్, నౌ వేదాంగాలు. వేదాంగాలు అంటే ఏంటి? ఇందులో వేదాంగాలు అంటే వేదాలను చదివి అర్థం చేసుకోవాలంటే అక్కడ వేదాంగాలు ఉంటాయి. కాబట్టి వేదాలను నేర్చుకోవాలి, లేదా వేదాలను చదవాలి, వేదం మనకు అర్థం కావాలి అంటే, ఇప్పుడు ఇంగ్లీష్ పుస్తకం చదవాలంటే నీకు ఏబిసిలు రావాలి. ఫస్ట్ ఏబిసిలు పలక రావాలి. ఏబిసిలు నేర్చుకోకుండా ఇంగ్లీష్ చదవగలవా? ఇంగ్లీష్ పుస్తకం చదవగలవా? నో. కాబట్టి మనం ఇంగ్లీష్ పుస్తకం చదవాలన్నా, లేదు మన తెలుగు పుస్తకం చదవాలన్నా ముందు మనకు అక్షరమాల రావాలి. అక్షరమాల ఆల్ఫాబెట్స్ రావాలి. ఆల్ఫాబెట్స్ వచ్చిన తర్వాత, ఆల్ఫాబెట్స్ సరిపోతుందా? ఈ నేర్చుకుంటే సరిపోతుందా? మనకు గుణింతాలు రావాలి. గుణింతాలు వస్తే సరిపోతుందా? వ్యాకరణం రావాలి. వ్యాకరణం సరిపోతుందా? ఛందస్సు రావాలి. ఛందస్సు సరిపోతుందా? సబ్జెక్ట్ నాలెడ్జ్ రావాలి, భాషా పరిజ్ఞానం రావాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు స్పష్టంగా తెలుగు పుస్తకాన్ని చదివి అర్థం చేసుకోగలరు. అందుకే వేదాలు నేర్చుకోవాలన్నా, వేదాలు అర్థం చేసుకోవాలన్నా, వేదాల్లో ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకోవాలన్నా
ముందు మీరు వేదాంగాలను నేర్చుకోవాలి, ముందు వేదాంగాలను ఫాలో అవ్వాలి. కాబట్టి వేదాంగాలు అనేటివి 6. వేదాంగాలు అనేటివి 6. ఆ 6 ఏంటి? కల్ప, శిక్ష, నిరుక్త, వ్యాకరణ, ఛందస్సు, జ్యోతిష్య. ఇవి రావాలి. ఇవన్నీ వస్తేనే మనకు వేదాలు అర్థమవుతాయి. కల్ప అంటే అందులో ఉన్నటువంటి పద్యాలు, తాత్పర్యాలు పద్యాలు కల్ప. శిక్ష ఉచ్చారణ, శబ్దాల యొక్క ఉచ్చారణ శిక్ష. నిరుక్త అర్థము, తాత్పర్యం, నిరుక్త అర్థాలు, తాత్పర్యాలు. వ్యాకరణ గ్రామర్. ఛందస్సు శబ్దం. జ్యోతిష్య నక్షత్ర శాస్త్రం. ఇవన్నీ మనకు వేదాంగాలు అంటాం. ఈ వేదాంగాలను నేర్చుకోగలిగితే మీకు వేదాలు అర్థమవుతాయి. కాబట్టి కల్ప, శిక్ష, నిరుక్త, వ్యాకరణ, ఛందస్సు, జ్యోతిష్య ఇవి వేదాంగాలు. రైట్? ఈ వేదాంగాలు. మనం చదువుకున్నాం, వేదం యొక్క రకాలు చదువుకున్నాం, వేదం యొక్క భాగాలు చదువుకున్నాం, వేదం యొక్క అంగాలు కూడా చదువుకున్నాము. ఇక నెక్స్ట్ మనకు ఉపవేదాలు ఉన్నాయి. వేదాలకు సబ్ వేదాస్, ఉపవేదాలు ఉన్నాయి. ఏంటా ఉపవేదాలు? మనకు ఉపవేదాలు అంటే 1 ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం అండ్ శిల్పవేదం. ఇవి ఉపవేదాలు. వేదాలు, ఉపవేదాలు. ఆయుర్వేదం వైద్య చికిత్స విధానాలు చెప్తుంది. ఆయుర్వేదం. నెక్స్ట్ ధనుర్వేదం, అస్త్ర విద్య, బాణాలు. ధనుర్వేదం అంటే అస్త్ర విద్య గురించి చెబుతుంది. గాంధర్వ వేదం సంగీత పఠనం, పాటలు, ఇవన్నీ గాంధర్వ వేదంలో చెప్తుంది. అంటే గంధర్వులు అంటారు. గంధర్వులు అంటే ఎవరు? చక్కగా పాడేవారు అని అర్థం. గాన గంధర్వుడు అంటాం. గంధర్వుడు అంటే మంచి గానాలు చేసేవారు. ఎస్, గాంధర్వ వేదం. అండ్ శిల్పవేదం, ఆర్ట్స్, కళలు ఈ శిల్పవేదంలో ఉంటాయి. వీటన్నిటి మనం ఉపవేదాలు అంటాం. రైట్? వీటన్నిటి మనం ఉపవేదాలు. ఓకే, నెక్స్ట్ ఇక వీటి తర్వాత మనకేమున్నాయి? నెక్స్ట్ షడ్ దర్శనాలు. వీటి షడ్ దర్శనాలు అంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ షడ్ దర్శనాలు. షడ్ దర్శనం అంటే 6 రకాల దర్శనాలు అని అర్థం. అంటే వేదాలు చదివి, వేదాలు అర్థం చేసుకొని, జీవిత పరమావధిని తెలుసుకొని, జీవితం యొక్క గొప్పతనం తెలుసుకొని, చివరికి ఎక్కడికి పోవాలి? చనిపోవాలి. మరి చనిపోయినాక ఎక్కడికి పోతావు? నీ ఆత్మ ఎటుపోతుంది? ఆత్మ పరమాత్మలో కలుస్తుంది. ఇది ఒక మైథలాజికల్ కాన్సెప్ట్. అదే నేను చెప్పేది కాదు, ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్. ఇది అంటే ఆత్మ పరమాత్మలో కలుస్తుంది చివరికి. ఆత్మ పరమాత్మలో కలుస్తుంది అంటే దాని అర్థం ఏంటి? మన జీవితానికి మోక్షం లభించింది. అవునా? మోక్షం లభించింది. మరి మోక్షం లభించింది అంటే మనకు పునర్జన్మ లేదు. మోక్షం, స్వర్గప్రాప్తి, ముక్తి, మోక్షం అంటే మనకు స్వర్గప్రాప్తి వచ్చిందని లెక్క. స్వర్గం అంటే ఏంది?
వాట్ ఈజ్ స్వర్గం? హెవెన్ అంటే ఏంటంటే సంతోషకరమైనటువంటి ఏరియా. అంటే అక్కడ నీకు బాధలు ఉండవు. నీకు మోక్షం వచ్చిందంటే నువ్వు స్వర్గానికి వెళ్ళిపోయి దేవుడితో పాటుగా అక్కడ ఆనందకరమైన జీవితాన్ని పొందుతావు. అక్కడ ఉన్నారు కదా క్లబ్ డాన్సర్సు, ఎవరు రంభా, ఉర్వశి, మేనక, తిలోత, వాళ్ళు డ్యాన్స్ చూసుకుంటూ డైలీ షోస్ చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తావు అక్కడ. అంటే దుఃఖము ఆ డోర్ కాడికి రాదు. అది సంతోషకరమైనది, అందుకే స్వర్గము అంటారు. మనం కూడా ఇప్పుడు స్వర్గం రా, అది స్వర్గంలాగా ఉందిరా అంటుంటాం. అంటే ఆనందకరమేం, పీక్ స్టేజ్, ఆనందంలో పీక్ స్టేజ్. కాబట్టి మానవుడు వేద అధ్యయనం చేసి వేదాల తాత్పర్యాలు తెలుసుకొని వేద సంస్కృతి నేర్చుకొని తన జీవితాన్ని పరిపూర్ణంగా చక్కగా రూపుదిద్దుకుంచుకొని చివరికి చనిపోయిన తర్వాత ఆత్మ పరమాత్మలో కలుస్తుంది, అదే మోక్షము. మరి పరమాత్మలో కలవకపోతే పునర్జన్మ వస్తుంది. అంటే మోక్షము లభించకపోతే పునర్జన్మ వస్తుంది. పునర్జన్మ అంటే అర్థమైంది, అయ్యా నీ పాపాల అకౌంటింగ్ ఉంది, నీ పాపాల అకౌంటింగ్ పూర్తి కాలే, కాబట్టి ఆ పాపాల అకౌంటును పూర్తి చేసుకున్నాక నీకు మోక్షం ఇస్తా అంటాడు. అని మరేంటి, ఈ జన్మలో నీ పాపాలు ఒక 50% కంప్లీట్ అయిపోయాయి. 50% పుణ్యం ఉంది, 50% పాపం ఉంది. ఇంకొక 50% పుణ్యంగా మార్చుకోవాలంటే ఇంకొక జన్మిస్తాడు. ఆ జన్మలో మనం ట్రై చేసుకోవాలి, ఇది మన 50% పాపాలను తగ్గించడానికి ట్రై చేసుకోవాలి. కాబట్టి మోక్షము అనేది మెయిన్ కాన్సెప్ట్. మరి మోక్ష సాధన ఎట్లా? మోక్ష సాధన ఎట్లా వస్తుంది నీకు? ఏ రకంగా వస్తుంది మోక్ష సాధన అంటే షట్ దర్శనాలు మనం ఫాలో అవ్వాలి. షట్ అంటే 6 దర్శనాలు. వీటిని మనం పర్ఫెక్ట్గా సాధన చేస్తే, వీటిని పర్ఫెక్ట్గా నేర్చుకొని ఆ రకంగా జీవిస్తే మనకు పునర్జన్మ ఉండదు, మనం మోక్షంలోకి వెళ్ళిపోతాము, స్వర్గంలోకి వెళ్ళిపోతాము, భగవంతుల్లో లీనమైపోతాము. అదే షట్ దర్శనాలు. ఏంటి ఆ షట్ దర్శనాలు అంటే? సో షట్ దర్శనం అంటే న్యాయము, నెక్స్ట్ సాంఖ్య, ఈ న్యాయశాస్త్రము, సాంఖ్యశాస్త్రము, యోగశాస్త్రము, వైశేషిక, పూర్వమీమాంస, సో 1, 2, 3, 4, 5 పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, వీటిని షట్ దర్శనాలు అంటాం. న్యాయము, సాంఖ్య, యోగ, వైశేషిక, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, వీటన్నిటిని 6 దర్శనాలు, వీటి మోక్ష సాధనాలు అని అంటాం. సో న్యాయము లేదా న్యాయశాస్త్రాన్ని రచించినవారు సో గౌతముడు న్యాయశాస్త్రాన్ని రచించాడు. సాంఖ్యశాస్త్రాన్ని ఎవరు రచించాడు? కపిలుడు సాంఖ్యశాస్త్రము. యోగా పతంజలి, వైశేషిక కణాదుడు, పూర్వమీమాంస జైమిని, ఉత్తరమీమాంస బాదరాయణుడు అంటే వ్యాసుడు. సో ఇది షట్ దర్శనాలు అనే కాన్సెప్ట్. న్యాయం అనే దాన్ని గౌతముడు రచించాడు, సాంఖ్యశాస్త్రం అనే దాన్ని కపిలుడు రచించాడు, యోగ శాస్త్రాన్ని పతంజలి రాశాడు, వైశేషిక అంటే కణము అనే కాన్సెప్ట్ చెప్తుంది. సెల్, కణం అనే కాన్సెప్ట్ ప్రపంచంలో ఈ కణాలకు సంబంధించిన శాస్త్రాన్ని మొదటగా అధ్యయనం చేసింది మన వాళ్ళే. అందుకే కణాదుడు, వైశేషిక కణాదుడు.
పూర్వమీమాంస జైమిని, ఉత్తర మీమాంస బాదరాయణుడు. బాదరాయణుడు అంటే వ్యాసుడు. బాదరాయణుడు అని ఎందుకంటామంటే వ్యాసుడిని వేదవ్యాసుడు అంటాం, కృష్ణద్వైపాయనుడు అంటాం, బాదరాయణుడు అని. బాదరాయణుడు అంటే బాదరాయణ వృక్షం అంటే రేగుపళ్ళ చెట్లు. ఈ వ్యాసుడు వాళ్ళ ఇంటి దగ్గర అప్పట్లో అన్ని రేగు చెట్లు ఉండేవి, ఆ పెద్ద పెద్ద రేగు చెట్లు. ఆ రేగు చెట్ల కింద ఎప్పుడు తిరుగుతూ అక్కడనే చదువుకుంటూ అక్కడనే రాసుకునేవాడు. అందుకే అతన్ని బాదరాయణుడు అన్నారు. కాబట్టి మనకు ఇవి షడ్ దర్శనాలు. ఇవన్నీ మనము పర్ఫెక్ట్ సాధన చేస్తే లైఫ్ తెలిసిపోతుంది, మోక్షం ఎట్లా తెలిసిపోతుంది. యోగా ఉంది, న్యాయం ఉంది, సాంఖ్యం ఉంది, వైశేషిక, ఉత్తర మీమాంస, పూర్వమీమాంస, ఇవి. సో యోగ సాధనాలు వీటన్నిటి మనము అధ్యయనం కనుక చేస్తే లైఫ్ పర్ఫెక్ట్నెస్ వస్తుంది. లైఫ్ పర్ఫెక్ట్నెస్. సో మోక్ష సాధన వస్తుంది. మోక్షం అనేది జీవితానికి కావాల్సినటువంటి లాస్ట్ లక్ష్యం అదే. సో మనం గుడికి ఎందుకు పోతాం? మనం గుడికి ఎందుకు పోతాం? ప్రసాదం కోసమా? కొబ్బరి మొక్కల కోసమా? మనకు అయ్యా నా పాపాలని తొలగించి నాకు మోక్షాన్ని ప్రసాదించమని చెప్తాం. గమ్మత్తైన మానవుడు ఏంటంటే అన్నీ తప్పు చేస్తాడు. అన్నీ తప్పు చేసి దేవుని దగ్గర పోయి, దేవుడా నేను మంచోని, నేను చాలా మంచోని, మంచి పనులు చేసిన అని చెప్తుంటాడు. అది దేవుని తెలియదా? నువ్వు మంచోడో చెడ్డోడో దేవుడికి తెలీదా? పోయి దేవుడి దగ్గర పోయి చెంపలు వేసుకుంటుంటాడు, ఇట్లా అంటాడు. మళ్ళా చివరికి నేను మంచోని దేవుడా, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. నువ్వు మంచోడు అన్నప్పుడు ఆయన ఎందుకు కోరుకుంటావు? మళ్ళీ దేవుని తెలియదా నువ్వు మంచోడువా లేదా, నీకేంది, నీకు ఎలా చేయాలని ఆయన తెలీదా? ఆడిపోయి దేవుడా నేను మంచోని అని చెప్తాను. ఇదే మనకున్నటువంటి ఒక సెల్ఫిష్నెస్. రైట్. సో షడ్ దర్శనాలు, 6 దర్శనాలు అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేది సో అరిషడ్ వర్గాలు. అరిషడ్ వర్గాలు, అరిషడ్ వర్గాలు అంటాం. ఈ అరిషడ్ వర్గాలు అంటే మానవుడు మోక్షానికి చేరుకోకుండా అడుగున అడ్డుపడేవి. ఇవి రెడిల్స్. ఇవి రెడిల్స్ అంటారు వీటిని. మనము మోక్షానికి చేరుకోవాలి, మంచి పనులు చేయాలి అని మంచి సాధన చేసి అది చేసి చేస్తుంటే మధ్యలో మనకు ఆటంకాలు సృష్టిస్తుంటాయి. దీనివల్ల ఏమవుతుంది? మనకు ఈ వైకుంఠపాలి అనేటువంటి గేమ్ ఉంది కదా, ఈ వైకుంఠపాలి అనే గేమ్లో పాములు నిచ్చెనలు ఉంటాయి కదా. మనం నిచ్చెనకి పైకి పోతాం, అక్కడ మళ్ళీ పామింటే కిందికి వచ్చేస్తాం. అంటే నువ్వు పుణ్యాలు చేసుకుంటూ అక్కడ పోయాము, ఏదో ఒకటో రెండో పాపం చేస్తావు, ఆ పామింగ్ మళ్ళీ కిందికి వచ్చేస్తాం. ఇంకా అదే అరిషడ్ వర్గాలు. కాబట్టి అరిషడ్ వర్గాలను జయించాలి అంటే మనకు ఈ అరిషడ్ వర్గాలను అంటే 6 శత్రువులు అనమాట. అరి అంటే శత్రువు. సో ఈ 6 శత్రువులను మనం జయించి షడ్ దర్శనాల ద్వారా మోక్షానికి వెళ్ళిపోవాలి. ఏంటవి అరిషడ్ వర్గాలు? కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యం. రైట్. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యం. ఇవి అరిషడ్ వర్గాలు. ఇవి ఏంటంటే వైకుంఠపాలి ఆటలో పాములు లాంటివి, మింగేస్తాయి. మనం నిచ్చెనెక్కి వెళ్ళిపోతాం, అక్కడ చిన్న పామింగ్తో మళ్ళీ కిందకి వచ్చేస్తాం. అంతే. మోక్షానికి వెళ్ళాలని పోతుంటాం, మళ్ళీ కిందకి వచ్చేస్తున్నాం. అందుకే వీటిని కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యం. కామము కోరిక. మరి మానవుడికి కోరికనే చాలా డేంజరస్. ఆకలి అవుతుంది, అన్నం తినాలి, అదొక కోరిక, తిను, ఓకే. అందులో మంచి కూర కావాలి, అదొక కోరిక. ఆ మంచి కూర ఉన్నాక ఇంత పెరుగుంటే బాగుండు, మళ్ళీ అదొక కోరిక. కాబట్టి ఇదంతా మానవుడి యొక్క ఈ సిబిల్ స్కోర్ను తగ్గిస్తుంటాయి. సిబిల్ స్కోర్ అంటావా, బ్యాంకులో మనకు లోన్ రావాలంటే సిబిల్ స్కోర్ ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. సిబిల్ స్కోర్ను తగ్గిస్తుంటాయి ఇవి. మోక్షానికి పోవడానికి సిబిల్ స్కోర్ ఉండాలి మీకు. మరి ఆ సిబిల్ స్కోర్ను తగ్గించేటివి అనమాట. అది కామం అనేది కోరిక. ఆ కోరిక మీకు అడ్డుపడుతుంది మీ మోక్ష సాధనకు. క్రోధము. ఈ క్రోధం అనేది అంటే ఆవేశం. ఈ ఆవేశం కూడా అద్భుతంగా పనిచేస్తుంది మన సిబిల్ స్కోర్ పడిపోవడానికి. మనకు మోక్షం రాకుండా ఇది బ్రహ్మాండంగా అడ్డుపడుతుంది. క్రోధం. ఆ క్రోధమే మనిషిని ఒక మూర్ఖునిగా తయారు చేస్తుంది.
సమాజంలో శత్రువులను మనకు సాధించి పెట్టింది ఇదే క్రోధమే. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, శత్రువులను ఈజీగా తెచ్చుకోవచ్చు దీని ద్వారా. నెక్స్ట్ మోహం. మోహం అంటే ఇది ఒక రకమైనటువంటి నెగటివ్ కాన్సెప్ట్. అంటే ప్రేమ అనే కాన్సెప్ట్స్ అవుతున్నాయో అవి అలాంటివి. కాబట్టి వాంఛించడం, మోహం అంటే వాంఛించడం, కాబట్టి మోహము. అండ్ లోభం, పిసినారితనం. పిసినారితనం, ఆయన బాగా సంపాదిస్తాడు, వయసు ఉన్నప్పుడు బాగా కష్టపడతాడు, బ్రహ్మాండంగా సంపాదిస్తాడు. తీరా బాగా సంపాదించి అనుభవిద్దామనేలోగా ఆయనకు బీపీ షుగర్ అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు ఆ సంపాదించిందంతా కూడా ఒక్క పైసా కూడా తినలేకుండా ఉంటాడు. అదే లోభము అంటే. కోటి సంపాదిస్తాడు వయసు ఉన్నప్పుడు, చివరికి వయసు తగ్గి అయిపోతున్న క్రమంలో హ్యాపీగా కాలు వేసుకొని ఎంజాయ్ చేద్దామనేసరికి ఎక్కువ తింటే షుగరు, ఉప్పు కారం ఎక్కువ వేసుకుంటే బీపీ, అల్సరు, ఇండైజేషన్ ఇవన్నీ వచ్చి ఏమీ తినలేకుండా పోతాడు, చచ్చిపోతాడు. ఒక రోజు సరిపోయిన కొడుకులు ఏమంటారు, మా అయ్య ఏం సంపాదించాడు, గా అంకుల్ 12 కోట్లు సంపాదించాడు, మా అయ్య 6 కోట్లు సంపాదించాడు, వాడిని తిడతారు. ఇది అందుకే లోభము. లోభం అనే కాన్సెప్ట్ను మనం విడనాడాలి, తీసేయాలి. ఉన్నంతలో మనకు ముస్లిం మతంలో ఉంది జకాత్. ముస్లిం మతంలో మనకుంది, వారి సంపాదనలో ఒక 2% దాన ధర్మాలు చేయమని చెప్తారు. అందుకే రంజాన్ మాసంలో వాళ్ళు మొత్తాన్ని దానం చేస్తూ ఉంటారు, సంపాదించిన మొత్తాన్ని దానం చేస్తుంటారు. అది. సో ఇది లోభం. మదము. మదం అంటే బలుపు అంటామా, మనకు బలుపు బాగుంది అంట చూడు. మదం ఎవరిని లెక్క చేయకపోవడం, ఇలా మీ కళ మీకలు చూడడం మదము. మాత్సర్యం. మాత్సర్యం అంటే పొగరు, నేనే గొప్ప. ఇవన్నీ సో అరిషడ్ వర్గాలు అంటారు వీటిని. అంటే మన మోక్ష సాధనలో అడ్డుపడేటువంటి అంశాలు అరిషడ్ వర్గాలు. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు. ఇవన్నీ వేద సాహిత్యానికి సంబంధించిన కాన్సెప్ట్స్. అదేవిధంగా ఇక వేద కాలంలో మనకు ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే అష్టాదశ పురాణాలు. అష్టాదశ పురాణాలు అంటాం. ఏంటి అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు. మనకు గుప్తుల కాలంలో ఈ పురాణాలు రచించబడ్డాయని చెబుతారు. ఈ పురాణాలను సంస్కృతంలో వ్యాసుడు రాశాడని చెబుతారు. కాబట్టి 18 పురాణాలు ఉన్నాయి. ఈ 18 పురాణాల్లో మొదటి పురాణము మత్స్య పురాణం. ఇది గుర్తుపెట్టుకోవాలి. పురాణాల్లో మొదటి పురాణం ఏది అని అడిగితే మత్స్య పురాణము. విష్ణువు యొక్క అవతారాల్లో మొదటి అవతారము మత్స్య, కాబట్టి మనకు పురాణం కూడా మత్స్య పురాణమే. 18 పురాణాలు వ్యాసుడు సంస్కృతంలో రాశాడు గుప్తుల కాలంలో. మళ్ళీ ఇవి గ్రంథస్థం చేయబడ్డాయి తిరిగి అని చెప్తూ ఉంటారు. సో మత్స్య పురాణము, విష్ణు పురాణము, గరుడ పురాణము, వామన పురాణము అండ్ అగ్ని పురాణము, పద్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, ఇలా మనకు 18 పురాణాలు ఉన్నాయి. ఈ పురాణాల్లో మొదటిది మనకు ఏంటయ్యా అంటే మత్స్య పురాణం. కాబట్టి పురాణాలు కూడా మనం తెలుసుకోవాలి. ఇది కూడా వేద సాహిత్యమే. అండ్ ఇతిహాసాలు రామాయణ మహాభారతాలు. రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు అంటాం. రామాయణమును మనకు వాల్మీకి రాశాడు సంస్కృతంలో. ఒక రామాయణాన్ని మనకు వాల్మీకి రాశాడు. ఇక భారతాన్ని సంస్కృతంలో వ్యాసుడు రాశారు. ఈ రెండు కూడా ఎపిక్స్. ఈ రెండింటి కూడా ఎపిక్స్ అంటాం. సో రామాయణాన్ని మనకు వాల్మీకి రాశాడు సంస్కృతంలో. ఇతని పేరు రత్నాకరుడు. మొదటి పేరు రత్నాకరుడు. ఒక బోయవాడుగా ఉండి తర్వాత వాల్మీకిగా మారాడు. బోయవాడుగా ఉన్నప్పుడు అతని పేరు రత్నాకరుడు. ఇది చాలా అడుగుతారు, ఈ క్వశ్చన్, ఈ పాయింట్ అడుగుతారు. వాల్మీకి యొక్క పూర్వనామం ఏంటి? రత్నాకరుడు. సో రామాయణ మహాభారతాలను మనము ఇతిహాసాలు అంటాం. ఇతిహాసం అంటే ఏంటి? జరిగినట్టుగా చెప్పేదే ఇతిహాసం.
కాబట్టి రామాయణ మహాభారతాలు ఎప్పుడో ఒకప్పుడు జరిగినాయి. అందుకే వాటిని ఇతిహాసం అనే పదానికి అర్థం ఏంటంటే జరిగినటువంటిది, ఒకప్పుడు జరిగినటువంటివి. అందుకే రామాయణాన్ని సంస్కృతంలో వాల్మీకి రాశాడు. వాల్మీకి పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, రత్నాకరుడు. ఇక మహాభారతం రాసింది ఎవరు అంటే మనకు వ్యాసుడు, అతన్ని మనం వేదవ్యాసుడు అని కూడా అంటున్నాం. వీరిద్దరు కూడా మహాభారత రామాయణం రచించారు. ఇవి భారతీయ సాంప్రదాయ ఔన్నత్యానికి ఇవి రెండు కూడా ముఖ్య ఆధారాలు. రైట్. నెక్స్ట్, ఇక దీని తర్వాత మనకు వచ్చే ఇంకొక పాయింట్ ఏంటంటే యుగాలు. యుగము అంటే ఒక తరం, ఒక ఏరియా, ఒక ఎరా. యుగం మనకు వైదిక్ సిస్టమ్ ప్రకారము, వేద సంస్కృతి ప్రకారము, వేద సాహిత్యం ప్రకారము మనకు 4 యుగాలు. ఒకటి కృతయుగం, 2 త్రేతాయుగం, 3 ద్వాపర యుగం, సో 4 కలియుగం. ఈ 4 యుగాలు అంటే యుగాలను వైదిక సిస్టంలో వేద సాహిత్యం ప్రకారం 4 రకాల వర్గీకరించారు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. సో కృతయుగంలో మనకు విష్ణు అవతారాలు ఉంటాయి. కృతయుగంలో ముఖ్యంగా మనకు మత్స్య, వరాహ, కూర్మ, నరసింహ, వామన, ఈ 5 అవతారాలు మనకు కృతయుగంలో ఉంటాయి. మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నరసింహావతారము, వామన అవతారం, పొట్టి బ్రాహ్మణుడు, ఈ 4 కృతయుగంలో ఉంటాయి. ఇక త్రేతాయుగము రాముడు, పరశురాముడు. త్రేతాయుగంలో రాముడు, పరశురాముడు అనే అవతారాలు ఉంటాయి. ఇక ద్వాపర యుగంలో మనకు కృష్ణుడు అనే అవతారం ఉంటుంది. ఇక కలియుగంలో కల్కి అనే అవతారం వస్తుంది, ఇంకా రాలే. మరి ఆయన సినిమా రూపంలో వచ్చుతాడా, మరి ఏ రకంగా వస్తాడో మాకు తెలీదు. సో ఇవి 4 యుగాలు. ఓకే. ఇక ధర్మం ఇక్కడ 4 పాదాల మీద ఉన్నది. ధర్మం 4 పాదాలు అంటే ఒకే ఇంట్లో ధర్మం ఉంది. ధర్మం 4 పాదాలు. ధర్మం 3 పాదాలు, ధర్మం 2 పాదాలు, ధర్మం 1 పాదం. కాబట్టి కలియుగం అంటే టోటల్గా అధర్మ కాలం అని అర్థం వస్తుంది. ఓకే. ఇవి యుగాలు. ఇదంతా కూడా ఒక రకంగా వేద సాహిత్యంలో ఉన్న కాన్సెప్ట్స్గా చెప్పవచ్చు. ఇక ఇవే కాకుండా మన వేదాలకు సంబంధించి కొంత పరిజ్ఞానం కావాలి. ఏంటి ఆ పరిజ్ఞానము? ఆనాటి సామాజిక వ్యవస్థ యొక్క పరిజ్ఞానం. వేదకాలము నాటి సామాజిక వ్యవస్థ యొక్క పరిజ్ఞానం అంటే మనకు చాతుర్వర్ణ వ్యవస్థ. ఇక్కడ మనకు చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది. వేదకాలంలో కులాలు, మతాలు లేవు. 4 వర్ణాలు వచ్చాయి. ఏంట 4 వర్ణాలు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అండ్ శూద్ర. ఈ 4 కూడా మనకి ఇక్కడ వచ్చాయి. ఇవి చాతుర్వర్ణ వ్యవస్థ అంటారు. వేదకాలంలో వచ్చాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రహ్మ యొక్క నొదుటి నుండి పుట్టినవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మ యొక్క పాలభాగం, 4 హెడ్. కొందరు నోట్లకెళ్ళి అంటారు, నోట్లకెళ్ళి కాదు. ఇక్కడ 4 హెడ్ అంటే జ్ఞానము. బ్రాహ్మణులు అంటే జ్ఞానానికి చిహ్నాలు. కాబట్టి ఇప్పుడు జ్ఞానం అంటే ఎట్లా చెప్తాం? నీకు జ్ఞానం లేదని అంటావా? నీకు జ్ఞానం లేదని అంటావా? నీకు జ్ఞానం లేదరా ఇట్లా అంటాం. అంటే బ్రాహ్మణులు జ్ఞానానికి ప్రతీకలు. అంటే బ్రహ్మ యొక్క సృష్టికర్త, బ్రహ్మ యొక్క పాలభాగము నుండి నుదుటి నుండి పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు. రైట్. ఇక వీళ్ళు ఏంటి? వేద అధ్యయనమే ప్రథమ కర్తవ్యం, వైదిక కర్మలే ప్రథమ కర్తవ్యం, వైదిక పౌరోహిత్య సిస్టమే వీరి యొక్క పని. కాబట్టి ఎందుకంటే వాళ్ళ జ్ఞానం ఉంది, చదువుతారు, నేర్చుకుంటారు. కాబట్టి బ్రాహ్మణ
కథ బ్రాహ్మణ విధానం. కాబట్టి వారు సమాజ హితమును కోరేవాళ్ళు. అందుకే పురోహితులు పురము యొక్క హితము, సమాజం యొక్క హితము కోరుతూ యజ్ఞయాగాలు చేస్తూ సమాజం యొక్క ఔన్నత్యానికి పాటుపడేవారు బ్రాహ్మణులు. వీరు బ్రహ్మ యొక్క నుదుటి నుండి పుట్టారు. నెక్స్ట్ క్షత్రియ, బ్రహ్మ యొక్క భుజాల నుండి పుట్టారు. భుజము అంటే బలము. వీరు రాజ్యాన్ని పరిపాలిస్తూ రాజ్యాన్ని ప్రజలను కాపాడుతారు వీళ్ళు. అందుకే క్షత్రియులు. వారు యుద్ధము చేసి రాజ్యాన్ని కాపాడడం వాళ్ళ ప్రథమ కర్తవ్యం. ఇక నెక్స్ట్ వీరు బ్రహ్మ యొక్క భుజాల నుంచి వచ్చారు. ఇక వైశ్యులు బ్రహ్మ యొక్క తొడల నుంచి పుట్టారు. బ్రహ్మ యొక్క తొడల నుంచి పుట్టారు అంటే సమాజము ఏ రకంగా నిలబడాలి, ఏ రకంగా స్టాండప్ అవ్వాలి అనేది వైశ్యుల కాన్సెప్ట్. అందుకే వాళ్ళు వ్యవసాయము వ్యాపారము ప్రథమ వృత్తిగా పనిచేశారు. వాళ్ళు వ్యవసాయం అనేది వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్. ఎందుకంటే మనకు మరి వైదిక సిస్టంలో ప్రజల యొక్క ముఖ్య వృత్తి ఏంటంటే పశుపోషణ అండ్ వ్యవసాయం. ఇంకా వ్యాపారాలు అప్పటికి డెవలప్ కాలేదు. అందుకే వైశ్యులు వ్యవసాయం చేశారు మొదటగా. వారు బ్రహ్మ యొక్క తొడల నుంచి వచ్చారు. ఇక ఈ ముగ్గురిని కూడా మనము ద్విజులు అంటాము. ఈ ముగ్గురిని మనం ద్విజులు అంటాం. కానీ ఇప్పుడు సమాజంలో బ్రాహ్మణులు ఒక్కరినే ద్విజులు అంటున్నాం. ఇప్పుడు బ్రాహ్మణులు ఒక్కరినే మనం ద్విజులు అంటున్నాం. కానీ ముగ్గురిని వేదిక సంస్కృతిలో వైదిక సాంప్రదాయంలో ఈ ముగ్గురిని మనం ద్విజులు అన్నాం. ద్విజులు అంటే 2 జన్మలు పొందినవారు అని అర్థం. 2 జన్మలు అంటే ఏంటి అంటే తల్లి గర్భం నుండి పుట్టేది ఒక జన్మ అయితే ఉపనయన సంస్కారం అవ్వడం అనేది 2వ జన్మ. అంటే సో పుట్టుకతో అంతా శూద్రులే, పుట్టుకతో అంతా శూద్ర జన్మనే. కానీ ఉపనయన సంస్కారంతో శూద్రత్వం చనిపోయి వారికి 2వ జన్మ లభిస్తుంది. శూద్రత్వం చనిపోయి 2వ జన్మ లభిస్తుంది. ఆ 2వ జన్మ ఎత్తిన తర్వాతనే వారు వైదిక సాహిత్యము, వేద పరిజ్ఞానము, వేద అధ్యయనం చేయాల్సి వస్తుంది. ఈ ముగ్గురు దీస్ ఆర్ ద ఎలిజిబుల్. ఈ ముగ్గురు కూడా వేద అధ్యయనానికి, వేద అధ్యయనము నేర్చుకోవడము, వేద పఠనానికి వీళ్ళు అర్హులు. అందుకే వారికి ఉపనయన సంస్కారము అంటాము. ఉపనయన సంస్కారం అనేది వీరికి లభిస్తుంది. కాబట్టి ఆ ఉపనయన సంస్కారం ద్వారా వీరిలో ఒరిజినల్ శూద్రత్వం పోయి నెక్స్ట్ నూతన జన్మ వస్తుంది. దాని ద్వారా వీరికి 2 జన్మలు ద్విజులు అన్నాం. ఉపనయనం అంటే మనకు గాయత్రి వేస్తారు. గాయత్రి దీన్ని మనం ఏమంటాము, జంధ్యము అంటుంటాం. మన సాంప్రదాయంలో, మన సంస్కృతిలో జంధ్యము అంటాము. సో ఇది పవిత్రమైనటువంటి ఒక గాయత్రి. దాన్ని ఏమంటాం, సో గాయత్రి తాడు లాంటిది వర్డ్ ఉంది. ఆ వర్డ్ ఏదో చెప్తాను. సో అందుకే ఈ జంధ్యము. కాబట్టి అది చాలా చాలా పవిత్రమైంది. గాయత్రి ఎందుకు అంటున్నామంటే ఇది పరమ పవిత్రమైంది. అందుకే వీరు ముగ్గురిని మనం ద్విజులు అంటాం. ఇక లాస్ట్ వన్ శూద్రులు. బ్రహ్మ యొక్క పాదాల నుంచి పుట్టారు కాబట్టి వీరిని మనం శూద్రులు అంటాం. బ్రహ్మ యొక్క పాదాల నుంచి పుట్టారు శూద్రులు. వీరు ఏంటంటే ఈ ముగ్గురికి సర్వీస్, సేవ చేస్తారు. సో వీరికి ఉపనయన సంస్కారం ఉండదు. వీరికి వేద పఠనము, వేద అధ్యయనము, వేద కాన్సెప్ట్స్ వీళ్ళకు ఉండవు. అందుకే దీన్ని మనం చాతుర్వర్ణ వ్యవస్థ. మనకు 4th వన్ ఏంటంటే శూద్రులు. శూద్రులు అంటే బ్రహ్మ యొక్క పాదాల నుంచి ఉద్భవించిన వారు. బ్రహ్మ యొక్క పాదాల నుంచి ఉద్భవించారు కాబట్టి వీరు సర్వీస్ మోటో, సేవా దృక్పథంతో ఉన్నవారు. అంటే వీరికి కావాల్సినటువంటి సేవలు చేయడానికి శూద్ర వంశం, శూద్ర కాన్సెప్ట్. వీరికి ఉపనయన సంస్కారాలు కానీ, వేదాధ్యయనం కానీ, వేద పఠనం కానీ వీళ్ళకు ఉండదు. వీళ్ళు కేవలం ఏంటంటే సమాజంలో అట్టడుగు వర్గాలు, వీరు వారికి కర్మలు చేయాలి, వారికి సంబంధించిన పనులు చేసి పెట్టడం శూద్రుల యొక్క కాన్సెప్ట్. అందుకే దీన్ని మనం చాతుర్వర్ణ వ్యవస్థ అంటాం. వేదకాలంలో మనకు చాతుర్వర్ణ వ్యవస్థ వచ్చింది. ఈ చాతుర్వర్ణ వ్యవస్థ భారతీయ వర్ణ వ్యవస్థకు ముఖ్య ఆధారంగా మనం చెప్పొచ్చు. కాబట్టి దీన్ని మనం చాతుర్వర్ణ వ్యవస్థ అన్నాం. ఇక దీని తర్వాత ఇక మానవుడి యొక్క జీవితాన్ని 4 దశలుగా వర్గీకరించారు.
మానవుని యొక్క జీవితాన్ని 4 దశలుగా వర్గీకరించారు. పుట్టుకతో చచ్చిపోయే వరకు 4 దశలు. అది వాటిని ఏమంటారంటే చతురాశ్రమాలు అంటారు. చతురాశ్రమాలు అంటారు. వీటి చతురాశ్రమాలు అంటారు. చతురాశ్రమం అంటే 4 ఆశ్రమాలు, మానవుని యొక్క జీవితంలో 4 భాగాలు, వాటి చతురాశ్రమాలు అంటాం. అది బ్రహ్మచర్యం, 2 గృహస్థం, 3 వానప్రస్థం, 4 సన్యాసం. ఇవి మానవుని యొక్క జీవిత దశలు. బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం. బ్రహ్మచర్యం అనేది 5 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు ఉంటుంది. మానవుని యొక్క జీవితంలో మొదటి 5వ సంవత్సరం నుండి 25వ సంవత్సరం వయసు వరకు బ్రహ్మచర్యం, 25 నుండి 50 వరకు గృహస్థం, 50 నుండి 75 వరకు వానప్రస్థం, 75 నుండి 100 వరకు సన్యాసం. ఇది మానవుని యొక్క జీవిత దశలు. బ్రహ్మచర్యం అంటే పెళ్ళి లేకుండా, పెళ్ళి చేసుకోకుండా పవిత్రమైనటువంటి మనస్సు బ్రహ్మచర్యం. బ్రహ్మ అంటే దేవుడు, చర్యం అంటే అతనితో సహవాసం. అంటే బ్రహ్మతో సహవాసం అంటే బ్రహ్మ రాడు, అంత ప్యూరిటీగా ఉండాలి. అంటే దేవుడితో సహచర్యం చేయాలంటే ఇప్పుడు మన పూజా గదిలోకి వెళ్ళాలి. పూజా గదిలోకి వెళ్ళాలంటే ఎట్ట వెళ్తారు? ప్యూరిటీ మైండ్తో వెళ్తారు. శారీరకంగా ప్యూరిటీగా ఉండాలి, మానసికంగా ప్యూరిటీగా ఉండాలి. అలా ఉంటేనే మనం దేవుడి గుడిలోకి లేదా దేవుడి గదిలోకి వెళ్తాం. బ్రహ్మచర్యం అంటే అది. కాబట్టి మానవుడు 5 నుండి 25 సంవత్సరాల మధ్యలో బ్రహ్మచర్యం అనే కాన్సెప్ట్లో ఉంటాడు. ఇతను ఇక్కడ వేదాధ్యయనం జరుగుతుంది, గురుముఖంగా అధ్యయనం చేయాలి. రెసిడెన్స్ ఆశ్రమాలకు వెళ్ళిపోయి విద్య నేర్చుకోవడం ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్, అది బ్రహ్మచర్యం. 25 తర్వాత వివాహం చేసుకొని సాంసారిక జీవనం చేయాలి. కుటుంబ పోషణ, కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని కుటుంబ పోషణ చేయాలి, అది గృహస్థాశ్రమం. ఇక 50 తర్వాత సంసారం, పిల్లలకు పెళ్లి చేసేయాలి. ఇందులోనే వానప్రస్థం అంటే ఇక్కడ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేయాలి, పిల్లలతో ఆడుకోవాలి, ఆధ్యాత్మిక జీవనం చేయాలి, అది వానప్రస్థం. దీన్ని మనము చతురాశ్రమము అంటాము. చతురాశ్రమాలు లేదా ఆశ్రమ ధర్మాలు అంటాం. ఈ 4 కూడా మానవ జీవితంలో 4 దశలు: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. ఈ చతురాశ్రమాల తర్వాత ఇక చివరి కాన్సెప్ట్ ఏంటంటే, ఈ వేద సాహిత్యము లేదా వేద సమాజంలో చివరి పాయింట్ ఏంటంటే గోత్రము. ఈ గోత్రము అనేది కూడా మనకు ఈ మలివేద కాలంలో వచ్చింది, గోత్రం అనే కాన్సెప్ట్. ఆ రోజుల్లో మరి వైదిక కర్మలు ఉంటాయి కాబట్టి, మరి వివాహపరమైన కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి ఒక సింబల్ని పెట్టుకున్నారు, గోత్రము అని. గోత్రము అనేది ఆనాటి సామాజిక వ్యవస్థలో ఒక ముఖ్యమైనటువంటి భాగము. ఎందుకంటే గోత్రం అనే పదానికి పర్ఫెక్ట్ అర్థం ఏంటంటే పశువులను కట్టేడి స్థలము అంటాము. అంటే పశువుల దొడ్డి, మన భాషలో చెప్పాడు పశువుల దొడ్డి అని అర్థం వస్తుంది. అంటే అర్థం ఏంటి? ఆ దొడ్డిలో ఉన్నటువంటి పశువులన్నీ కూడా ఒక యజమానికి సంబంధించినవి. అంటే అర్థం ఏంటి? అవన్నీ కూడా ఒకే ఫ్యామిలీకి చెందినటువంటివి అని అర్థం వస్తుంది. అందుకే గోత్రము అనే కాన్సెప్ట్ అక్కడి నుంచి వచ్చింది. అందుకే మనకు స్వగోత్రోద్భవస్య సోదర సమానః అంటారు. అంటే ఒకే గోత్రానికి చెందిన వాళ్ళు అన్న తమ్ములు, అక్క చెల్లెలు, అన్న అక్క చెల్లెలు అనే కాన్సెప్ట్స్. కాబట్టి గోత్రము అనే కాన్సెప్ట్ కూడా ఈ వైదిక సిస్టంలో లేదా వేదకాల సాహిత్యంలో మనకు ఉన్నటువంటి ఒక అంశంగా చెప్పొచ్చు. ఇది మొత్తాన్ని మనం వేద సాహిత్యం అంటాం. ఈ వేద సాహిత్యము చాలా చాలా ముఖ్యమైనది. వేద సాహిత్యం అర్థం చేసుకున్న తర్వాతనే మనం వేద నాగరికతలోకి అడుగు పెట్టాలి. వేద సాహిత్యం మనకు అర్థమై అన్ని పర్ఫెక్ట్గా ఏంటి అక్కడ వేద సాహిత్యంలో మనకేమొచ్చాయి? వేదం యొక్క రకాలు, వేదం యొక్క భాగాలు, వేదాంగాలు, ఉపవేదాలు, షడ్ దర్శనాలు, అరిషడ్ వర్గాలు, అష్టాదశ పురాణాలు, ఇతిహాసాలు, వర్ణ వ్యవస్థ, ఆశ్రమ ధర్మాలు అండ్ గోత్రము, ఇవన్నీ కూడా వైదిక సాహిత్యము లేదా వైదిక సామాజిక సిస్టమ్ అని చెప్పొచ్చు. అందుకే వేద సాహిత్యము, వేద జ్ఞానము వచ్చిన తర్వాతనే
వేద నాగరికత చదవడం అనేది పర్ఫెక్ట్నెస్. ఇవి నేర్చుకొని వేద నాగరికతలోకి అడుగుతాలి. అందుకే నేను మొదటగా మీకు వేద సాహిత్యం అనేటువంటి కాన్సెప్ట్ను అందించాను. ఈ వేద సాహిత్యం అనే కాన్సెప్ట్ను మీరు ముందుగా అధ్యయనం చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గూగుల్ ప్లే స్టోర్లో మన ఎస్ఆర్ఎస్ కోచింగ్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సులను మీరు పొందవచ్చు. యాప్ డౌన్లోడ్ లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంది. ఆల్ ది బెస్ట్. Please like, comment, share and subscribe to SRS Coaching Academy. Don't forget to press the bell icon.